హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడి వడియాలు. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలను బాల్కనీలో చాలా సింపుల్గా పెట్టేయచ్చు. ఏ విధంగా పెట్టాలో ఈ వడియాలో చూసేద్దాం రండి. ముందుగా బూడిద గుమ్మడికాయలు తీసుకుని వాటిపైన ఉండే బూడిదంతా పోయే విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 మీడియం సైజులో ఉండే బూడిద గుమ్మడికాయలను తీసుకున్నాను. బూడిద గుమ్మడికాయలను శుభ్రంగా కడిగిన తర్వాత పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయలను ఆడవాళ్ళు పగలగొట్టకూడదండి, మగవాళ్ళ చేత పగలగొట్టించాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయను కట్ చేసేటప్పుడు గింజలు ఉంచేయాలండి, గింజలతోనే బాగుంటాయి. అన్ని విధంగా కట్ చేసిన తర్వాత వీటిలో 100 గ్రాములు కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఈ ముక్కలన్నింటినీ ఒక కాటన్ క్లాత్లో వేసి గట్టిగా మూట కట్టి పైన బరువుగా ఉన్న వస్తువును దేనినైనా పెట్టినట్లయితే గుమ్మడికాయ ముక్కల నుండి వాటర్ అంతా బయటకు సెపరేట్ అయిపోతుంది. ఇంకా బరువు పెట్టడం వల్ల గుమ్మడికాయ ముక్కల్లో నుండి వాటర్ అంతా బయటికి సెపరేట్ అయిపోతుంది. నేను తీసుకున్న 2 మీడియం సైజు గుమ్మడికాయలకి కరెక్ట్గా 1/2 కేజీ మినపప్పు అయితే సరిపోయింది. నైట్ నానబెట్టి మార్నింగు గారెల పిండిలా రుబ్బుకోవాలి. మనం గారెలు వేయడానికి ఎంత గట్టిగా అయితే రుబ్బుతామో అదేవిధంగా వడియాలకు కూడా రుబ్బుకోవాలి. ఈ గుమ్మడి ముక్కల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 పచ్చిమిరపకాయలు కచ్చాబచ్చాగా దంచినవి వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే పండు మిరపకాయలను కూడా వేసుకోవచ్చు. పిండి అంతా బాగా కలిపి చేత్తో ఈ విధంగా రౌండ్గా చేసి వడియాలుగా పెట్టేసుకోవాలి. క్లాత్ పైన పెట్టే పని లేకుండా స్టీల్ ప్లేట్లలో పెట్టి బాల్కనీలో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. నేనైతే మినపపొట్టుతో కూడా వడియాలు పెట్టానండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి కాబట్టి బాల్కనీలో కూడా వడియాలు పెట్టుకుంటే చక్కగా 2 రోజుల్లో ఎండిపోతాయి. గుమ్మడికాయ వడియాలే కాదండి, పెసర వడియాలను కూడా బాల్కనీలో చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. చూడండి, 2 రోజులకే బాగా వడియాలు ఎండిపోయాయి. తీసేటప్పుడు చేతితో తీసేస్తే బాగా వచ్చేస్తాయండి. ఒకవేళ పొడవు అయిపోతాయని మీకు అనిపిస్తే నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కూడా తీసుకోవచ్చు. మినపపిండిని వేసేటప్పుడు సమానంగా వేసుకున్నా పర్వాలేదు, కాస్త తక్కువైనా పర్వాలేదండి, గుల్లగా వస్తాయి వడియాలు. అదే కనుక మీరు మినపపిండిని ఎక్కువ కనుక వేశారనుకోండి వడియాలు గట్టిగా వచ్చేస్తాయి. అదేనండి, మొత్తం అన్నీ ఇదే విధంగా తీసేసుకుని ఈ వడియాల్ని ఇంకొక 2 రోజులు ఎండబెడితే సరిపోతాయి. పొట్టు వడియాలు కూడా బాగానే ఎండిపోయాయి. ఇవి కూడా వేయించుకుని తింటే చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం బూడిద గుమ్మడికాయ వడియాలను ప్రిపేర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు పాడవకుండా బాగుంటాయి. మినపపొట్టు వడియాలు ఏ విధంగా పెట్టాలంటే, మనం మినపపొట్టుని కడిగిన తర్వాత పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టుని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు మనం వడియాలు పెడుతున్నప్పుడే గుమ్మడికాయ ముక్కలు మినపపిండి కలిపింది ఉంటుంది కదండి, ఆ పిండిని కాస్త మినపపొట్టులో వేసి ఈ 2 కలిపి మిక్సీలో వేసి వడియాలుగా పెట్టేసుకోవడమే. మొత్తం వడియాలు ఎండడానికి 4 రోజుల్లో బాగా ఎండిపోయాయండి. ఒకవైపు 2 రోజులు, మరొక వైపు 2 రోజులు. ఇప్పుడు ఈ వడియాలను నేను వేయించి చూపిస్తానండి. నేనండి క్లాత్ మీద పెట్టే పని లేకుండా బాల్కనీలో గుమ్మడి వడియాలను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వడియాలు అయితే గుల్లగా చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.